రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపూరి డివిజన్లోని అల్కాపూరి వద్ద ఉన్న మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలను సందర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మధ్యాహ్న భోజన నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత పెంచవలసిన అవసరం ఉందని, పప్పుతో పాటు కూరగాయలు, పెరుగు విద్యార్థులకు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుట్ల అరవింద్ శర్మ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన ఆహారం అందించకపోవడంతో గురుకుల పాఠశాల విద్యార్థులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండియాల నగేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్కేపురం డివిజన్లో ప్రభుత్వ పాఠశాలను సందర్శించడం జరిగింది. గౌరవ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు గురుకులాల్లో జరుగుతున్న పిల్లలకు జరుగుతున్న అన్యాయాలు, వాళ్ళ భోజనంలో జరుగుతున్న అక్రమాలన్నీ కూడా ఎండగట్టాలి, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి అని చెప్పి మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మా యొక్క ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆర్కేపురం డివిజన్లో ఈ యొక్క బాలబాలిక పాఠశాలను సందర్శించడం జరిగింది. ఇక్కడ మధ్యాహ్న భోజనంలో ఏ విధంగా ఉంది అని పిల్లల్ని కూడా అందరం కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. భోజనం ఇక్కడ ఎట్లా ఉంది, వాళ్ళకు సౌకర్యంగా ఉంటుందా, నాణ్యతతో ఇస్తున్నారా అని చెప్పేసి ఇక్కడ ప్రిన్సిపాల్ వాళ్ళని కూడా అడిగి మేము తెలుసుకున్నాం. ఈరోజు మేము ప్రభుత్వాన్ని మరలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పాఠశాల సందర్శించిన సందర్భంలో మాకు తెలిసింది ఏంటంటే, భోజనం బాగానే ఉన్నా ఇంకా నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది. ఒకటే ఒక పప్పు ఇస్తున్నారు, ఏదో ఒక కూరగాయనే ఇస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ పిల్లలు అడుగుతూ ఉన్నారు, ఇంకొక కూరగాయ ఇస్తే బాగుంటుంది, ఇంకా పెరిగిస్తే కూడా బాగుంటుంది అని చెప్పేసి పిల్లలు అడుగుతూ ఉన్నారు. కాబట్టి